హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈరోజు మనమైతే ఉండవల్లి కేవ్స్ చూడబోతున్నాము. ఇవైతే టోటల్గా రాతి గుహాలయాలండి. ఇవి టోటల్గా మనకు వచ్చేసి విజయవాడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుందండి. విజయవాడ బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్స్. ఇది కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా కనకదుర్గమ్మ వారధి నుంచి అయినా వెళ్ళొచ్చు అండి ఇక్కడికి. ఇవి టోటల్గా రాతి గృహాలయాలండి. గుప్తుల కాలం నాటివి నిర్మించబడింది. గుప్తుల కాలంలో నిర్మించబడినవి. టోటల్గా ఒకే రాతిలో నిర్మించారండి ఇవి. ఈరోజు క్లియర్గా చూసేద్దాం ఒకసారి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా చాలా బాగుంటుంది. కనకదుర్గమ్మ వారధి నుంచి వెళ్ళామండి మేము. ఒకసారి కృష్ణానది చూసేయండి. మనకి ఆగస్టు సెప్టెంబర్ మంత్లో ఉగ్రరూపం దాల్చిన కృష్ణానది ఈరోజు ఎడారిని తలపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఎడారి చూసినట్లే ఉందండి. పైనుంచి చూస్తుంటే కంపల్సరీ మనకి ఎడారి ఎలా ఉంటుందో అలానే ఉంది. ఒకసారి చూసేయండి. ఎడారి ఎవరైనా చూడాలనుకుంటే కంపల్సరీగా ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఇవి రాతి గృహాలయాలు, రాక్ కట్ కేవ్స్ అండి, ఉండవల్లి. టోటల్గా 3 ఫ్లోర్స్ అండి. చూసేద్దాం క్లియర్ కట్గా చూస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. చూడండి, ఇది కింద మనకి విజయవాడకి చాలా దగ్గరలో అండి, అతి దగ్గరలోనే ఉంటాయి. చూడండి, ఎవరైనా చూడాలనుకుంటే చాలా సింపుల్గా వెళ్ళొచ్చండి. కనకదుర్గమ్మ గుడికి వచ్చిన వాళ్ళైనా, ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా చాలా తక్కువ సమయంలో చూసేయచ్చు. చూడండి, ఇలా వెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఈచ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అండి. ఫుడ్ అండ్ బెవరేజ్ నాట్ అలౌడ్. టికెట్ 25 రూపీస్ అండి. చిల్డ్రన్స్కి అయితే ఫ్రీ, ఓన్లీ అడల్ట్స్కి 25 రూపీస్. ఇలా టికెట్ తీసుకొని కౌంటర్ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇలా స్టెప్స్ ఉన్నాయండి. పైకి వెళ్ళిన తర్వాత ఇది ఇలా వే ఉంటుంది. వేలో ఇలా వెళ్తుంటే మనకి రాతి గృహాలయాలు ఇట్లా స్టార్టింగ్లోనే సొరంగాలు ఇలా కనిపిస్తాయండి. ఇక్కడ నుంచి చూస్తే ఇలా లోపలికి. ఓకే, ఇలా చూడండి, ఇది టోటల్గా 3 ఫ్లోర్ బిల్డింగ్ అండి. బిల్డింగ్ టైపు ఒకే రాతిలో నిర్మించారండి ఇవి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండి. చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో మునీశ్వరులు తపస్సు చేసుకోవడానికి వీలుగా ఇవి నిర్మించారండి. చూడండి ఎంత బాగున్నాయి లోపల. అక్కడ చూడండి, ఇది స్వరంగం అనుకుంటా. ఇక్కడ ఈ ఉండవల్లి కేవ్స్ నుంచి మనకి ఈ ఉండవల్లి గుహల నుంచి 3 స్వరంగ మార్గాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి, మనకి రెండవది వచ్చేసండి కొండవీటికి, మూడవ సొరంగ మార్గం వచ్చేసండి మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అండి. ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఇవి తపస్సుకి మంచిగా డిజైన్ చేసుకొని నిర్మించారండి. చూడండి, ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికైనా, వాళ్ళు కూర్చొని తపస్సు చేసుకోవడానికి మునీశ్వర్లు చాలా మంచిగా నిర్మించారండి. టోటల్గా ఒక రాతిలోనే ఇదంతా ఒక రాతిని తొలచి ఇలా గృహాల్లాగా నిర్మించారండి. చూడండి, ఆ గృహాల్లో గబ్బిలాలు. ఇది కొన్ని వందల సంవత్సరాలు అండి, 1500 సంవత్సరాల చరిత్ర గల గృహాలయాలండి ఇవి. రాతి గృహాలయాలు, గుప్తుల కాలం నాటివండి. చూడండి, ఇలా పైకి స్టెప్స్ ద్వారా వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ టోటల్గా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసండి మనకి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో
మనకి టోటల్గా ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అండ్ స్తంభాలు చూడండి. ఇక్కడ రూమ్ అండి. రూమ్లో ఏం లేవు, కాకపోతే నివాసానికి అనువుగా నిర్మించుకున్నారండి. చూడండి స్తంభాలు, చాలా బాగుంటుందండి. ఇది సాటర్డే సండే చాలా బాగా ఎక్కువగా వస్తుంటారండి వీక్షించడానికి. చూడండి స్తంభాలు. ఫ్లోర్లో వచ్చేసి టోటల్గా స్తంభాలు దేవతామూర్తి విగ్రహాలు రాతిలో చెక్కబడి ఉన్నాయండి. చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడి విగ్రహం టోటల్గా ఒక సింగిల్ రాతిలో చెక్కబడిందండి. ఇది సింగిల్ రాతిలో చెక్కింది. ఇక్కడ చూడండి దేవతామూర్తి విగ్రహాలండి. ఒక్క రాతిలోనే చాలా చాలా బాగా చెక్కారండి. 1500 సంవత్సరాల క్రితం ఇంత చక్కగా చెక్కడం అంటే చాలా గ్రేట్ అండి. చూడండి ఇవి రూమ్, సెకండ్ రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని. ఇలా చూడండి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా విజయవాడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కంపల్సరీగా చూడండి. మన వీడియోలో చాలా డీటెయిల్గా ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. దేవతామూర్తి విగ్రహాలు. ఇంకొక రూమ్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏకశిలా విగ్రహాలు. అంతా ఒక్క శిలలోనే విగ్రహాలు చెక్కారండి. చాలా చాలా బాగుందండి. సందర్శకుల్ని ఆకర్షించే విధంగా చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి రూమ్. చూడండి రాతిలోనే చెక్కారు టోటల్గా. ఒకే రాతిలో ఇంత పెద్ద గృహాలను చెక్కడం అంటే ఈజీ మ్యాటర్ కాదండి. ఇలా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తే అండి మిడిల్లో స్టెప్స్ ఉంటాయి. మిడిల్ నుంచి పైకి వెళ్తే సెకండ్ ఫ్లోర్కి. ఇక్కడ చూడండి ఇది. ఇక్కడ చాలా ఈ స్తంభాలపైన దేవతామూర్తి విగ్రహాలు చెక్కారండి. చూడండి పెద్ద పెద్ద మునీశ్వరులు తపస్సు చేస్తున్నట్టుగా విగ్రహాలు. స్తంభాలపైన చూడండి దేవతామూర్తి విగ్రహాలు. ఇక్కడ చాలా దేవతామూర్తి విగ్రహాలు చెక్కారండి. ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ కూడా లాక్ చేసి ఉందండి టోటల్గా. చూడండి ఇక్కడ రామానుజాచార్యుల విగ్రహాలు. ఇవి మొత్తం టోటల్గా రాతిలోనే చెక్కారు. చూసేయండి ఎంత నీట్గా, చాలా బాగుందండి. ఆ సమయంలో 1500 సంవత్సరాల క్రితం ఏ ఆర్కిటెక్చర్ లేకుండా ఇంత నీట్గా ఇంత డిజైన్ చేయడం అంటే నాటే జోక్ అండి. ఆంజనేయ స్వామి విగ్రహం. మన అనంత పద్మనాభ స్వామి విగ్రహానికి ఎంట్రన్స్లోనే ఇది ఉంటుంది. చూసేద్దాం అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇది నాగసర్పాల పైన శయనిస్తున్నారండి స్వామివారు. అంత పెద్ద విగ్రహం అండి. ఇది టోటల్గా 20 అడుగులు ఉంటుందండి ఈ విగ్రహం. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇవి ప్రపంచంలోనే 3 చోట్ల ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి తెలంగాణలోని అనంతగిరిలో ఉంటుంది. రెండవ విగ్రహం వచ్చేసి కేరళలోని తిరువనంతపురం. మూడవ విగ్రహం వచ్చేసి ఆంధ్రాలో మన ఉండవల్లి కేవ్స్ అండి. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు. రక్షక భటులు కాపలా కాస్తున్నట్టు స్వామివారు శయనిస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి గరుత్మంతుడు పైన, గరుత్మంతుడు స్వామివారు శయనిస్తున్నారు. నాగసర్పాలండి. మునీశ్వరులు. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఒకే శిలలో నిర్మించారు. చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడండి
మునీశ్వర్లు తపస్సు చేస్తున్నట్లుగా. అయితే సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు పైన మనం వచ్చేసి ఇంకో ఫ్లోర్ ఉందండి, దానికి మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టారు, కానీ నేను ఒకసారి చూద్దామని పైకి వెళ్ళాను. ఒకసారి మళ్ళీ చూసేయండి. ఫ్లోరు చాలా బాగుందండి. ఒకే రాతిలో నిర్మించబడిన 3 ఫ్లోర్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి. ఇది ప్రపంచంలోనే 3 చోట్ల ఉన్నాయి. మనం ఈరోజు ఉండవల్లిలో ఉన్నది చూస్తున్నాము. పైన చూడండి, ఒకే రాతి. ఇది టోటల్గా పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగుందండి వ్యూ. పైన కూడా ఇక్కడ డిజైన్ ఇలా చేసి ఇక్కడ తపస్సు చేసుకునే విధంగా ఇలా గుహలు ఇలా నిర్మించారండి. చూడండి, ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక గృహ ఉంది చూడండి. ఇలా చూస్తే పైకి టోటల్గా ఒక కొండ అండి. ఆ కొండ పై నుంచి ఇలా చూస్తే వ్యూ చాలా బాగుంటుందండి. ఇది మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది.